ఇంతేనా సౌండ్? అంటే ఆఖరి సమయం అయింది కదా, అందుకు సౌండ్ తగ్గింది అనుకుంటా నేను. సౌండ్ తగ్గిందా? మళ్ళీ సౌండ్ పోవాలి కదా, ఓల్డ్ సిటీ వరకు మీ సౌండ్ పోవాలి కదా. భారత మాతాకి జై నేను అనను, మా బ్రాహ్మణుల వరకు మీ సౌండ్ పోవాలి కదా. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. సౌండ్ దీనికి అంటారు. ఇవాళ దేవ్లాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో ఇక్కడ వచ్చిన అన్ని హిందూ కార్యకర్తలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ గ్రామం సర్పంచ్ రామలన్న గారు, అదేవిధంగా విభాగ ప్రచారక్ సత్యనారాయణ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, మా సురేందర్ ముదిరాజ్ గారు, హిందూ వాహిని కార్యకర్తలు, బజరంగల్ కార్యకర్తలు, మా ప్రెస్ మీడియా మిత్రులు, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. మీ అందరికీ హిందీ అర్థమవుతుందా? హిందీ అంటే బాగా మాట్లాడతా, తెలుగు అంటే కొద్దిగా ఆ రోడ్లో గుంతలు వస్తాయి కదా, అలా కొద్ది గుంతలు వస్తుంది. ఇట్లా హిందీ ఓకేనా? ఇట్లా అర్థం కాదు ఓకే అంటున్నారు కదా, ఓకే కదా తెలుగులా మళ్ళా అర్థం చేసుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది మీ గ్రామంలో. ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త ఈ గ్రామం కార్యకర్తలే అనుకుంటా, కొంతమంది కార్యకర్తలు చుట్టుపక్కల ఏరియా నుంచి వస్తున్నారు అనుకుంటా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు తెలుసు, కానీ ఆయన ఇట్లాంటి వ్యక్తి చాలా మందికి తక్కువ తెలుసు. ఇవాళ సత్యనారాయణ గారు, విభాగ ప్రచారక్ గారు చాలా మంచి విషయాలు మీ ముందు పెట్టినారు. కానీ మీకు ఇవాళ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, అధికారులు వచ్చినారు, విగ్రహావిష్కారం జరిగింది, మేము కార్యక్రమంలో పాల్గొన్నాం, రైల్లో పాల్గొన్నాం, డ్యాన్స్ చేసినాం, విన్నాం, పోయినాం, ఈ చెవు నుంచి విని ఈ చెవు నుంచి తీసేసినాం. అది చేయకుండా నేను కూడా ఛత్రపతి శివాజీ మహారాజు లాగా తయారైతా, ఆ సంకల్పం మీరు తీసుకోవాలి. ఎందుకంటే క్లాంప్స్ కొట్టేవాళ్ళు మీకు చాలా మంది దొరుకుతారు. కొంతమంది చౌరస్తా పైన కూడా క్లాంప్స్ కొట్టి పైసలు అడిగేవాళ్ళు కూడా మీరు చూసినారు కదా. అట్లాంటి వ్యక్తులు తయారవుతారా? మళ్ళీ ఎట్లాంటి వ్యక్తులు తయారవుతారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక శూరుడు, ఒక వీరుడు లాగా మీరు తయారు కావాలి. అదే మా సంకల్పం. కానీ ఆ విధంగా మీరు తయారు కావాలంటే ఫస్ట్ మీ కర్తవ్యం ఏముంది అది మీరు తెలుసుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టిండు, కానీ ఆయన పుట్టకనే ముందే అప్పుడు మొఘల్ రాజ్యం ఉండే, ఔరంగజేబ్ రాజ్యం. ఆ సమయంలో ఎక్కడ గుడి కనబడితే గుడి పలగొట్టి అక్కడ మసీదు కట్టాలి. ఆ ఔరంగజేబ్ రూల్ ఉండే. అప్పుడు ఒక చిన్న పిల్ల అక్కడ నిలబడి ఒక గుడిలో పూజ చేస్తుంది. పూజ చేసే సమయంలో ఈ ఔరంగజేబు సైన్యం పోతా గుడి కనబడితే ఆ గుడి మొత్తం ధ్వంసం చేసి దానిపైన ఆవు రక్తం వేస్తారు. వాళ్ళు అక్కడ పక్క ఆవు ఉంటే ఆవుని నరికి రక్తం వేస్తారు. ఇది హిస్టరీలో ఉంది. ఇది ఆ చిన్న పిల్ల
పూజ చేస్తుంది. ఆయన ముందే ఆయన దేవుడి పైన రావు రక్తం, తల్లి రక్తం వేస్తే ఆ చిన్న పిల్ల ఒక సంకల్పం తీసుకుంది, వీళ్ళందరూ సర్వనాశనం అవుతుంది, నా కొడుకులో ఇట్లాంటి బిడ్డ పుట్టాలంటే వీళ్ళకి సరైన సమాధానం చెప్పేవాడు పుట్టాలని ఒక సంకల్పం ఒక చిన్న పిల్ల తీసుకుంది. అదే పిల్ల కడుపులో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక శూరుడు వీరుడు పుట్టిండు, అదే జీజామాత. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన తర్వాత ఇవాళ మన చాలా మంది ఇక్కడ పెళ్లి ఆయనోళ్ళు ఉన్నారు అనుకుంటా, మీ దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. నాకు కూడా 3 కొడుకులు ఉన్నారు. మనం మన పిల్లల్ని ఏ విధంగా చూస్తామంటే, ఈయన మంచిగా చదువుకోవాలి, ఈయన ఇంజనీర్ కావాలి, ఈయన డాక్టర్ కావాలి, ఈయన కోటీశ్వరుడు కావాలి అని అందరిది ఒక మంచి ఆలోచన ఉంటుంది, ఉంటాయి కదా. కానీ జీజామాత నా కొడుకు నా హిందూ సమాజం గురించి కొట్లాడాలి, నా దేశం గురించి కొట్లాడాలి, ఆ ఔరంగజేబ్కి సరైన సమాధానం చెప్పాలి, మన ఆడపల్చుని కాపాడుకోవాలి, మన ఆడోళ్ళని ఏ విధంగా అప్పుడు దౌర్జన్యం జరుగుతుంది వాళ్ళని కాపాడుకోవాలని జీజామాత చిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్కి పెద్ద చేస్తుంది. ఆమె పెనియలే, కత్తిలు ఇచ్చింది, ఇగో నువ్వు దీంతో ఆడుకోవాలి, నువ్వు ఇగో ఇది మన మహాభారత్, ఇది మన గ్రంథం, నువ్వు అన్ని నేర్చుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చిన్నప్పటి నుంచే ఒక చిన్న చిన్న టీంలు తయారు చేయాలి, చిన్న చిన్న యుద్ధ ట్రైనింగ్ అయినా తీసుకోవాలి. అట్లాంటి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ పెరిగింది. దాదాపు ఒక సంఘటన నేను చెప్తా. ఇవాళ ఆవు నా తల్లి మనం అందరం చెప్తాం, కానీ ఆవుని కాపాడడానికి చాలా తక్కువ మంది బయటకు వస్తారు. కొన్ని కార్యకర్తలు వస్తారు, కానీ మిగతా వాళ్ళు నాకెందుకురా అని సైలెంట్ అయిపోతారు. ఆ సమయంలో దాదాపు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏజ్ ఏంటంటే 10 to 12 years అయిన ఏజ్. ఒక కసాయోడు ఒక ఆవుని గుంజుకొని తీసుకొని పోతుండు. ఆవు ఏడుస్తుంది, ఆవు అరుస్తుంది. గ్రామం అందరూ చూస్తున్నారు. ఆ కసాయి ఇక్కడ ఒక పెద్ద కత్తి ఉండే, అందరు అడుగుతున్నారు, ఎవరికైనా సమాధానం చెప్తలేరు. అదే సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మధ్యలో నిలబడి, రేయ్ ఎక్కడ తీసుకొని పోతున్నావు ఈ ఆవుని? ఆ కసాయి చూస్తాడు, ఇంత చిన్న పోరాడు నాకే సవాల్ చేస్తాడు, ఇది మా తినే ఆహారం, మేము ఈయనకి కోయనికి తీసుకొని పోతున్నాం దీనికి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ వర్డింగ్ వినిన తర్వాత ఇమీడియట్ గా ఆ కసాయి పైన అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన తర్వాత ఆ ఆవుని కాపాడతారు. అంటే ఒక చిన్న వయసులోనే ఛత్రపతి శివాజీ మహారాజు ఆవుని గౌమాతని రక్షించిండు, గౌరక్షణ చేసిండు ఛత్రపతి శివాజీ మహారాజ్. కానీ ఇవాళ మన హిందూ కార్యకర్తలు నేను అడిగిన ఎవరు ఏ విధంగా తయారవుతారంటే మేము అందరు రెడీ అన్నారు. రెడీ కానీకి మీరు ఎంత కష్టపడాలంటే ఫస్ట్ మీరు అది ఆలోచన చేయాలి. ఇవాళ ఉన్న మన కార్యకర్తలు ఒక చిన్న టార్చర్కే ఇంటి నుంచి బయటికి రారు. ఇవాళ మనం ఉన్న కార్యకర్తలు ఒక చిన్న లాఠీ, మనం ఏదో ఒక కానిస్టేబుల్ ఇంటి బయట వస్తే ఇంటి బయట కూడా రారైనా. కానీ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎవరు పట్టుకొని తీసుకొని వస్తే ఆయనకి ఎన్ని వజ్రాలు ఎన్ని ల్యాండ్ కావాలి అంత పెద్ద ఆఫర్లు ఉండే ఆ సమయంలో. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భయపడలే, నా హిందూ సమాజాన్ని నేను రక్షిస్తా, నా భారతదేశాన్ని నేను కాపాడుకుంటా, ఆ విధంగా ఒక ఆలోచన పెట్టుకొని ఆయన ముందుకెళ్ళిండు. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నా, ఇవాళ ప్రతి ఒక్క హిందూ కార్యకర్త ఒక సైనికుడు లాగా తయారు కావాలి. మన భారతదేశ రక్షణ గురించి కానీ ధర్మ రక్షణ గురించి కానీ ప్రతి ఒక్క కార్యకర్త తయారు కావాలని అది నా కోరిక. నేను అదే చెప్తాను ఆ కార్యకర్తలకి. ఇవాళ మేము ఉంటాం, రేపు ఏదో ఒక అవుతుంది సంఘటన. ఇవాళ చూస్తున్నారు దాదాపు 70 to 80 కేసులు పెట్టేసినారు మా పైన. ఒక కేసులో 1 year శిక్ష పడింది. హ్యాపీ, ఏం టెన్షన్ లేదు. ఇంకా 70 కేసెస్లో ఇంకా కూడా శిక్షలు పడవచ్చు. మాకేం
టెన్షన్ లేదు. ఎందుకంటే మేము ఎంత చేయాలి అంత మేము చేసినాం. మేము ఎంత చేయాలి ధర్మం గురించి మేము ఇంతనే చేసినాం. జస్ట్ ధర్మాన్ని మేము కాపాడుకోలే అంత మేము పెద్దగాము. కానీ ఒక హిందూగా పుట్టి నా ధర్మ సేవ నేను చేసిన. ఇంతనే, ఇంత సేవకి ప్రతి గవర్నమెంట్ వచ్చే సమయంలో కేసులు 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 కేసులు. కానీ కేసుల గురించి మేము ఆగలే. ఎన్ని కేసులు పెడితే అంత స్పీడ్ మా బైక్ వెళ్ళింది. ఎన్ని కేసులు పెడితే అంత స్పీడ్గా వెళ్ళింది. ఎందుకంటే మా ఒక్కటే ఒక్క కళ, నాది ఒక్కటే ఒక్క కళ ఉండే. ఒక్కసారి ధర్మం గురించి సజ్దాం, ఒక్కసారి దేశం గురించి సజ్దాం. మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ మేము చూస్తున్నాం, భగత్ సింగ్ హిస్టరీ మేము చూస్తున్నాం. ధర్మం గురించి, దేశం గురించి, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటా, నా దేశాన్ని నేను కాపాడుకుంటా అనేవాళ్ళు ఏ విధంగా వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ హిస్టరీ మేము చూసి మేము కూడా అనుకున్నాం, వాళ్ళు ఏ విధంగా చనిపోయినారు, మా కూడా అట్లనే సావు రావాలని మేము అనుకుంటాం. మా తర్వాత ఎవరు? మా తర్వాత మీరందరూ తయారు కావాలి. ఎవరికి కొట్టే అవసరం లేదు. కానీ మన సంస్కృతిని, మన ధర్మంని, మన దేశాన్ని నేను సేవ చేసుకుంటా ఆ ఫీలింగ్ మీలో రావాలి. మీరు కూడా వేరే కార్యకర్తలు ఆ ఫీలింగ్ మీరు తీసుకొని రావాలి. ఇప్పుడు అన్నగారు అన్నారు, ఒక అఫ్జల్ ఖాన్ ఉండే. అఫ్జల్ ఖాన్ ఎట్లాంటి వ్యక్తి అంటే దాదాపు చాలా హైట్, ఇంత పొడుగుగా ఉండే. ఆయన డైలీ ఒక ఆవుని సంపి తినేవాడు, అంతా స్ట్రాంగ్ ఉండే ఆయన. అయినా కూడా ఎక్కడ హిందువులు కనబడితే కొట్టాలి, సంపాలి, లూటాంచాలి. జీజామాతకి తెలిసిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి పిలిచి, ఏ శివ, ఆయనకి నువ్వు నరకాలి రా, ఆయనకి నువ్వు సంపాలి. ఎట్లా సంపుతావు నాకు తెలియదు, కానీ ఆయనకి నువ్వు సంపాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సంకల్పం తీసుకొని ఒక ప్లానింగ్ చేసి ఔరంగజేబ్ని సంపుతాడు. ఒకవేళ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టకపోతే ఇవాళ మనం హిందూ లేకుండే తెలుసా. ఇవాళ మనం గర్వంతో బొట్టు పెట్టుకుంటున్నాం. లేకపోతే ఏదో ఒక వైట్ టోపీ పెట్టుకొని తిరిగేది మనం ఇవాళ. ఆయన ఒకవేళ పుట్టకపోతే ఆయన ఏం చేసిండు? ఆయన దేవుడు కాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేవుడు కాడు, కానీ ఒక మనిషిగా పుట్టి ఇది నా ధర్మం, ఇది నా దేశం, ఇక్కడ అన్యాయం జరుగుతుంది నా ధర్మం పైన, దానికి నేను కాపాడుకుంటా. నా ధర్మంకి సర్వనాశం చేయడానికి ఎవరైనా వస్తాయి వాళ్ళతో కొట్లాడతా. ఆ ఫీలింగ్ ఆయనలో తీసుకొని వచ్చిండు. ఆయన ముందుకెళ్ళిండు. అందుకోసం ఇవాళ ఆయన విగ్రహం పెట్టి మనం పూజ చేస్తున్నాం. మన పూజ అవసరం లేదు, కానీ మీతో దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వారంలో ఒక్క గంటనే వారంలో ఒక్క గంట మీరు ఇస్తే చాలు. ఒక్క గంట మన ధర్మ ప్రచారం చేయండి. వాట్సాప్లో చేస్తారా, ఫేస్బుక్లో చేస్తారా, ఊరు పోయి చేస్తారా, వ్యక్తుల్ని పట్టుకొని చేస్తారా, ప్రతి ఒక్క హిందూ బొట్టు పెట్టేలాగా మీరు చేయాలి. ఆ పని మీరు చేస్తే చాలు. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా వరకు వాళ్ళు శిక్షణ శిబిర్ పెడతారు, పొద్దుగల క్యాంపులు పెడతారు. కానీ ఇవాళ మన యువకులు ఏ విధంగా తయారవుతున్నారంటే, నైట్ పూట మన ఇంటి బయట, మా దగ్గర చబూతలు అంటారు, మీ దగ్గర ఏమంటారు, అరుగులు అంటారు కదా, అక్కడ కూర్చొని వాట్సాప్లో ఫేస్బుక్లో టైంపాస్ చేస్తారు. కానీ పొద్దుగల లేచి శాఖకి వెళ్ళాలంటే చేత కాదు. ఇవాళ ఇక్కడ నేను ఒక మాట చెప్తే, ధర్మం గురించి ఎవరు ముందుకు వస్తారో అందరు చేతులు ఎత్తారు. కానీ ధర్మం ఏంది, దేశమేంది, ఏ విధంగా మన దేశాన్ని, ఏ విధంగా మన ధర్మ సేవ చేయాలి, అది మీరు ఫస్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు శాఖకి వెళ్ళాలి. చాలా మంది ప్రచారం చేస్తారు, అరే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఒక వ్యక్తిని తయారు చేస్తుంది.
ఆ శాఖలో కాంగ్రెస్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా పోవచ్చు. ఆ శాఖలో ఒక్కసారి మీరు పోండి. ఎవరైనా టిఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే, ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి శాఖలో పోతే మీ బుర్రలో ఉన్న ఆ తప్పు అని మొత్తం ఖతమైపోతుంది, అన్ని ఖతం అయిపోతుంది. 1925లో శాఖ స్టార్ట్ అయింది. అప్పుడైతే రాజకీయం లేకుండే కదా, అప్పుడు స్టార్ట్ అయింది. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకి నేను చెప్తున్నా, ఇవాళ ఓకే మీరంతా హ్యాపీగా ఉన్నారు, కానీ వచ్చే సమయంలో మీరు హ్యాపీగా ఉంటారని చెప్పలేము. ఎందుకంటే దేశ వాతావరణం చేంజ్ అవుతుంది. ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ కేరళలో కానీ కర్ణాటకలో కానీ వాళ్ళు AK-47లు పెట్టుకొని వాళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు అంటే ఆ ట్రైనింగ్ ఎవరికి సంపనికి తీసుకుంటున్నారు? మన భారతదేశంతో యుద్ధం చేస్తారంట. ఓకే రండి, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇవాళ మన ఇంట్లో ఒక చిన్న కట్ట కూడా దొరకవు. ఒకవేళ కట్ట దొరికితే దానికి ఉపయోగం ఏ విధంగా చేసుకోవాలి అది కూడా తెలియదు కార్యకర్తలకి. ఎవరికి కొట్టి అవసరం లేదు, కానీ మన ఆత్మరక్షణ ఏ విధంగా చేయాలి మనం. ఇవాళ చాలా మంది కార్యకర్తలు బయటికి వెళ్తారు, కానీ ఎందుకు వెళ్ళాలి అది తెలియదు. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా, కరాటే కానీ బాక్సింగ్ కానీ అన్ని మనం నేర్చుకోవాలి. మన ఆత్మరక్షణ గురించి, వచ్చే సమయంలో దేశ రక్షణ గురించి కూడా మనం బార్డర్లో మనం వెళ్ళొచ్చు. ఆ మాట నేను చెప్తున్నా మీకు. అదేవిధంగా ఇవాళ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఏదైనా ఒక గ్రామం ప్లాన్ చేయండి మీరు, అక్కడ కూడా మనం ఒక కార్యక్రమం పెడదాం. దీనికైనా ఎక్కువ కార్యకర్తలు వచ్చేలాగా మీరు చేయండి. అది అక్కడ కూడా ఒక కార్యకర్త పెడదాం. మీ అందరికీ ఇంకొక యోద్ధా గురించి నేను చెప్తా. ఛత్రపతి శివాజీ మహారాజ్ని మీరు చూసినారు. సంభాజీ మహారాజ్ ఎవరు తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు. ఛత్రపతి శివాజీ మహారాజ్, నేను ఇది హిందీలో చెప్తా, ఓకేనా? जिस प्रकार से छत्रपति शिवाजी महाराज एक योद्धा कहलाते हैं, छत्रपति शिवाजी महाराज से 100 गुना एक स्ट्रांग और एग्रेसिव संभाजी राजे। छत्रपति शिवाजी महाराज देहांत होने के बाद में औरंगजेब सोचता था कि चलो छत्रपति शिवाजी महाराज तो खत्म हो गया, अब मैं हैप्पी से सो सकता हूं। लेकिन जब औरंगजेब ने संभाजी महाराज का नाम सुना, वो और डरने लगा। संभाजी राजे 120 युद्ध लड़े, 120 युद्धम ఆయన చేసి ఒక్క యుద్ధం కూడా ఆయన ఓడిపోయలేదు. एक भी युद्ध वो नहीं आ रहे। 120 के 20 युद्ध जीतने वाले एकमात्र योद्धा वो है संभाजी राजे। जब औरंगजेब को पता चला कि संभाजी राजे छत्रपति शिवाजी महाराज से भी बहुत स्पीड है, बहुत डेंजर है, तो औरंगजेब दिल्ली के राज किले पे उतरकर, मुकुट होता है ना, सिर्फ वो गद्दी पे रख देता है और ये कहता है सेना को कि जब तक इस राज गद्दी पे मैं नहीं बैठूंगा तब तक तुम लोग संभाजी राजे को पकड़ के नहीं लाते। वो गद्दी पे नहीं बैठा कई साल तक। लेकिन दुर्भाग्य है, मैं आपको कहने के लिए भी शर्म आती मुझे, वो कहते हैं ना कि हमें तो अपनों ने लूटा, गैरों में कहां दम था। मनोले మనకు శత్రులు, మనోలే మనకు శత్రులు. ఆ సమయంలో కూడా संभाजी राजे वो ऐसे ही पब्लिक में घूमते थे, उनके प्रॉब्लम सॉल्व करते थे, बहुत सीधे व्यक्ति। एक गांव गए संभाजी राजे, गांव जाने के बाद में उन्हीं का साला नागोजी शिर्के, उसका नाम है, नागोजी शिर्के ने औरंगजेब को सूचना दी कि संभाजी कल इस गांव में आने वाला है, गरीब लोगों से मिलने वाला है। तो 10 लाख की सेना घेरा डालकर संभाजी को पकड़ती है। 10 लाख की सेना संभाजी को पकड़ने के लिए आती है। संभाजी राजे को पकड़ के दिल्ली ले जाती है। ले जाने के समय पर संभाजी राजे के ऊपर गाय के मांस के टुकड़े फेंके जाते हैं, दुनिया के पत्थर मारे जाते हैं।
लेकिन संभाजीराजे सर झुकाया नहीं. ఇట్లానే చూసిన పోతూనే ఉన్నాడు. ఇట్లా మొత్తం जंजीरलू. बस जा रहा है व्यक्ति, शेर जा रहा है, सब लोग देख रहे, सब लोग पत्थर मार रहे. औरंगजेब जब संभाजी राजा को दरबार में बुलाता है, औरंगजेब कहता है कि मैं तुझे छोड़ दूंगा. औरंगजेब संभाजी राजा को कहता है कि मैं तुझे छोड़ दूंगा, तुझे बस मेरी एक बात तुझे माननी है, तू इस्लाम कबूल कर ले. औरंगजेब संभाजी राजा को कहता है कि तू इस्लाम कबूल कर, मैं तुझे छोड़ दूंगा, जितने किले बोल उतने किले दूंगा, जितनी जमीन बोल उतनी जमीन दूंगा, हीरे जवाहर सब दूंगा, सिर्फ तू अकेला इस्लाम कबूल कर ले. संभाजी महाराज जवाब देते हैं, अरे औरंगजेब, मैं छत्रपति शिवाजी महाराज की संतान हूं, छत्रपति शिवाजी महाराज का बेटा हूं, ये बात ध्यान रख. भले ही तू कितना भी मुझे देने का ऑफर कर, लेकिन मैं ना मेरा सर झुकाऊंगा और ना ही मेरा हिंदू धर्म छोड़ूंगा. मुझे गर्व है मेरे हिंदू धर्म पर. आज कोई भी कार्यकर्ता एक घंटा भी इंटरकेशन नहीं सह सकता. अगर कोई कार्यकर्ता को लाठी से 1 घंटा मारो, वो कार्यकर्ता अपन जो बोले वो सुनेगा ना, पक्का ना, क्योंकि कार्यकर्ताओं में वो दम नहीं है. लेकिन संभाजी राजे को 39 डेज टॉर्चर किया गया. 39 डेज. हर एक दिन उंगली काटी, एक दिन हाथ काटा, एक दिन पैर काटा, एक दिन उनका जो ये होता है ना चमड़ी खींची. लास्ट 39 डेज. और हर दिन पूछा गया कि इस्लाम कबूल कर, उसने नहीं छोड़ा. लास्ट में उनका सर कलम किया गया, सर काट दिया गया. संभाजी राजे मर गए लेकिन इस्लाम नहीं छोड़े. ऐसे वीर योद्धा संभाजी राजे. बहुत कम लोगों को ऐसी मौत मिलती है मेरे भाइयों, बहुत कम लोगों को. इसलिए मैं सभी कार्यकर्ताओं को कहना चाहूंगा, हमें किसी से लड़ना नहीं है, लेकिन हमारे धर्म की रक्षा के लिए, देश की रक्षा के लिए हम सबको तैयार होना है, सबको खड़े रहना है. ఇవాళ మనం అందరం చూస్తాం, కామెంట్ చేస్తాం, అరే వాళ్ళు అట్లా అన్నారంట, అరే ఈయన ఇట్లా చెప్పినంట, అరే నా 15 నిమిషాలు పోలీసు వాళ్ళని జరిపితే మన 100 కోట్ల హిందువుల్ని నరుకుతారంట. అంటే మనము ఆలోచిస్తున్నాం, కానీ మనం ఏం చెయ్యాలి అది మనం చేస్తలేం. ఇవాళ ఓల్డ్ సిటీలో ఎవరైనా ఉండని వాళ్ళకి మేము చూస్తున్నాం, సమాధానం కూడా ఇస్తున్నాం. కానీ మీరు ఒక్క గంట ఈ గ్రామం నుంచి స్టార్ట్ చేయండి. ప్రతి గ్రామంలో ఒక హిందూ సైన్యంని మీరు తయారు చేయండి. ప్రతి గ్రామంలో ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధికారులు ఉన్నారు, వాళ్ళు మీకు సపోర్ట్ కావాలా, ఎవరు సపోర్ట్ కావాలా చెప్పండి. ఎనీ సపోర్ట్ మేము మీకు ఇస్తాం. భయపడకండి. ఇవాళ మీరు భయపడితే వచ్చే సమయంలో మీ కొడుకులు కానీ ఎవరైనా మీకు చూసి భయపడతారు. అరే మా నాన్ననే గాజులు వేసుకొని ఇంట్లో దాచుకుంటే మళ్ళీ మేము బయటికి రావరా పోయి, అయినా కూడా అట్లనే తయారవుతారు కదా. అరే మా నాన్న గౌరక్షణ చేసిండు, నేను కూడా చేస్తా, ఆ ఫీలింగ్ రావాలి. అరే మా గ్రామంలో లవ్ జిహాద్ ఒక కేసు వస్తే దానికి మేము కాపాడుకున్నాం, మా అక్కని కాపాడుకున్నాం, మా చెల్లెని మేము కాపాడుకున్నాం. మీరు కాపాడితే మీ కొడుకు కూడా కాపాడతారు. మీరు ఇంట్లో కూర్చుంటే వచ్చే సమయంలో పక్కా ఇంట్లో నుంచి అయినా తీసుకొని పోతారు, మళ్ళీ వచ్చే సమయంలో మీ ఇంటి పైన అయినా దాడి చేస్తారు. అది జరుగుతుంది కొన్ని ఏరియాలో. ఇప్పుడు బంగాల్లో చూడండి ఏం జరుగుతుంది, బంగాల్లో అదే జరుగుతుంది. ఇవాళ కొంతమంది హిందువులు గాజులు అక్కడ వేసుకుంటే ఇవాళ వాళ్ళు హిందువులు కూడా సేఫ్ లేరు బంగాల్లో. ఢిల్లీలో జై శ్రీరామ్ అంటే రింకు శర్మని చంపేసినారు. మన యూపీలో భారతదేశ జెండా పట్టుకుంటే ఆయన కూడా గోలీ షూట్ చేసి చంపేసినారు. అంటే మొత్తం భారతదేశంలో వేరే విధంగా ఒక వాతావరణం క్రియేట్ అయింది. మన దగ్గర అవుతుంది నేను చెప్తలే, కానీ మన ధర్మ సేవ గురించి మనం అందరం పని చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ అన్ని కార్యకర్తలు కూడా ఒక మాట చెప్తున్నా,
మీరు ₹1 అయినా ఏదైనా కొనాలంటే ఎవరి దగ్గర నుంచి కొంటారు? పూలు కానీ, ఫ్రూట్స్ కానీ, బియ్యం కానీ, ఏదైనా ఎవరి దగ్గర నుంచి కొంటారు? కొద్దిగా అది కూడా చూసి కొనాలి. ఇవాళ మన భారతదేశంలో ఉండి నేను భారత మాతాకి జై అనను. మన భారతదేశం ఫుడ్ తిని నేను వందే మాత్రం నేను చెప్పను అనే వాళ్ళ దగ్గర ₹1 ఐటమ్ కూడా మీరు కొనకూడదు. ₹1 కూడా కొనకూడదు. ఈ భారతదేశం నాది, నేను కూడా వందే మాత్రం చెప్తా అనే వాళ్ళ దగ్గర నుంచే మీరు కొనాలి. ఆవు మాంసం తినే అట్లాంటి దొంగల దగ్గర నుంచి ₹1 ఐటమ్ మీరు తీసుకోకూడదు. ఒక్క ఐటమ్ కూడా మీరు తీసుకోకూడదు. ఇది నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు కదా, హస్కే లియే పాకిస్తాన్ లడకే లేంగే హిందుస్థాన్ చెప్పేవాళ్ళు పాకిస్తాన్ లో కాదు, మన భారతదేశంలో కూడా పుట్టినారు. హస్కే లియే పాకిస్తాన్ లడకే లేంగే హిందుస్థాన్ చెప్పే వాళ్ళకి మనం సరైన బుద్ధి చెప్పాలంటే ఇవాళ మన డబ్బులు తిని వాళ్ళు ఈ విధంగా మాటలు చెప్తున్నారు. ఒకవేళ మనం ఒక అవేర్నెస్ తీసుకొని వస్తే, నేను పూలు కొంటా కానీ బొట్టు పెట్టే వ్యక్తితోని కొంటా, నేను ఏదైనా కొంటా కానీ బొట్టు పెట్టే అట్లాంటి వ్యక్తులతోనే కొంటా, ఆ విధంగా మీలో ఫీలింగ్ వస్తే వాళ్ళు వచ్చే సమయంలో మీరు పోతారు కదా, భయ్యా జై శ్రీరామ్, భయ్యా జై శ్రీరామ్, ఈ విధంగా స్లోగన్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అర్థమైంది కదా? ఓకేనా? మళ్ళా నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ పెడతారు ఏంది మా అన్నగారు ప్లాన్ చేయండి. ఆయన ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటూ మీరందరూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నందుకు నేను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఉన్నాడు, వచ్చి నాతో కలిసిండు, అన్న ఇట్లా కార్యక్రమం పెడుతున్నామంటే నేను రానని చెప్పిన. నేను రానన్నా, ఎందుకంటే 19కి నా దగ్గర కార్యక్రమం ఉండే, లేదన్నా నెక్స్ట్ డే పెడదాం, నేను వస్తాను. నాకు చాలా వరకు మా సురేందర్ గారు చెప్పినారు, అన్న అక్కడ హిందూ కార్యకర్తలు బాగా మంచిగా ఉన్నారు, దేశం గురించి ధర్మం గురించి చాలా మంచి యువకులు అక్కడ మనకు దొరుకుతారు, మీరు రండి అంటే నేను మీ గురించి వస్తున్నా. కానీ ఇవాళ వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తా నాకు తెలియదు, కానీ నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత మీరు నాకు ఒక రిజల్ట్ ఇవ్వాలి, ఒక రిజల్ట్ నాకు ఇవ్వాలి. అన్న గౌరక్షణ మేము చేసినాం, కన్వర్షన్ ని మేము ఆపినాం, లవ్ జిహాద్ కేసులు మేము ఇంత ఆపినాం, నేను ఒక్కడుండి ఒక 100 మంది హిందూ సైనికులు నేను తయారు చేసిన, అట్లాంటి ఒక రిపోర్ట్ కార్డు మీరు అందరు నాకు ఇవ్వాలి. అది ఇస్తానంటే నేను మళ్ళాసారి ఒక ఇస్తా. లేదన్నా నువ్వు అప్పుడు వచ్చినావు కదా, మేము ఇప్పటి వరకు పండుకున్నాం, మళ్ళా నువ్వు వచ్చి లేపుతావు కదా, మళ్ళా నువ్వు పోయిన తర్వాత మేము మళ్ళా పట్టుకుంటాం. అట్లాంటి ఒకవేళ మూమెంట్ ఉంటే ప్లీజ్ నాకు పిలవకండి, ఎందుకంటే ఇవాళ మేము ఉంటాం, రేపు ఏమైతే చెప్పలేం. కానీ పోతా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేసి వెళ్ళాలని ఒక సంకల్పం మాకుంది. ధన్యవాదం. జై శ్రీరామ్.